హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిట్టి స్టోర్ A to Z ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా 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 బాగున్నాను. ఈరోజు నేను మా ఊరు వచ్చేసానండి. మా గ్రామదేవత తలుపులమ్మ తల్లి పండుగ అండి ఈరోజు. ఈ పండుగని మేము ఆగస్టు నెల 2వ మంగళవారం చేసుకుంటామండి. ఇదేనండి మా తల్లి గుడి. పందిరి వేసుకొని లైట్స్తో డెకరేషన్ చేసుకున్నామండి. ఈ ఇయర్ చాలా బాగా జరిపించారండి. కోలాటం కూడా పెట్టారు. వీడియో ఎండింగ్లో మీరు చూడొచ్చు. చాలా పిండి వంటలు రెడీ చేసామండి మేము. గారెలు, బూర్లు, నాన్ వెజ్, వెజ్ అన్ని ఐటమ్స్ కూడా రెడీ చేసాము. మీరు కూడా చూసేయండి, చూసి ఎంజాయ్ చేయండి. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు ఎంజాయ్ చేస్తారు. ఇలాగ ఫిష్ని మ్యారినేట్ చేసుకున్నామండి. మసాలా, పెరుగు, సాల్ట్, ఉప్పు, కారం, ధనియాలు అన్నీ కూడా వేసుకొని అరగంట సేపు పక్కన పెట్టుకున్నామండి. అలాగైతే ముక్కకు బాగా పడుతుందండి మసాలా. వేగించాక వెంటనే ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలాగా ఫ్రై చేసుకున్నామండి. సగం పీసెస్ రెడీగానే ఉన్నాయి, మిగతా సగం వేయించేసుకుందాము. గారెలు పిండి రెడీ చేసుకున్నాం కదండి, ఇలా గారెలు వేసేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి కదా గారెలు. గారెలు ఎప్పుడు కూడా వాటర్ ఎక్కువ వేసుకుంటే మెత్తగా ఉంటాయండి, తక్కువ అయితే గట్టిగా వచ్చేస్తాయి గారెలు. గారెలు రెడీ అయిపోయాయండి. ఈ స్వీట్స్ మా అన్నీ తీసుకొచ్చారండి బయట నుంచి. కాజాలు, మైసూర్పాకు కొనుక్కొచ్చారు. నేను కొన్ని స్వీట్స్ తినేసాను. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి స్వీట్స్ ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగా కుక్ చేశారండి గారెలు కూడా. ఈ పండగల టైంలోనే ఎక్కువ తినాలనిపించదండి, అదేంటో. బూర్ల కోసం ఇలాగ పప్పు రెడీ చేసుకుంటున్నామండి. పొయ్యి మీద అయితే బేగా ఉడుకుతుంది అనేసి పప్పుని పొయ్యి మీద పెట్టేసాము. పప్పు గ్రైండర్లో వేసామండి, ఫాస్ట్గా అవుతుంది అనేసి. బెల్లం రెడీ చేస్తున్నారండి బూరెల్లోకి మా వదిన చాలా బాగా వండుతారండి బూరెలు. మీకు ఈ బూరెల రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను ఆ రెసిపీ గురించి, బూరెల గురించి. కొన్ని టిప్స్ కూడా ఉంటాయండి బూరెలకి. అలాగైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి, రౌండ్గా వస్తాయి. చూడండి ఎంత చక్కగా వచ్చాయో బూరెలు. రౌండ్గా, క్రిస్పీగా, ఫ్లఫీగా ఉన్నాయండి. చాలా బాగుంది. టేస్ట్ చాలా బాగున్నాయండి. బూరెల టేస్ట్ కూడా చాలా బాగుంది. నాకు చాలా ఇష్టం అండి బూరెలు అంటే. చికెన్ కూడా రెడీ చేసుకుంటున్నామండి. చూడండి చికెన్ కుక్ అవుతుంది. నైట్ అండి, నైట్ సెలబ్రేట్ చేసుకుంటాము అసలు ఈ తల్లి పండుగ. మార్నింగ్ టైం ఏమీ ఉండదండి, నైట్ టైమే బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. బిర్యానీ కూడా వండారండి, మా అక్క వండారు ఈ బిర్యానీ. ప్లెయిన్ బిర్యానీ అండి ఇది. మేమందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటామండి ఈ పండుగని. ఈ తల్లేనండి తలుపుల తల్లి. మా పూర్వీకులకి కళ్ళకు వచ్చి కొండ మీద వెలిచాను అని చెప్పగానే మా పూర్వీకులు వెళ్ళి ఆ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారండి. మేము అనుకున్న కోరికలు ఈ తల్లి తీరుస్తుందని మా నమ్మకం అండి. మీ ఊళ్ళో కూడా ఇలా గ్రామదేవత ఉంటే ఆ తల్లి పేరుని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కూడా చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్లో సపోర్ట్ చేయండి. ఇలాగ ఉపహారాలు నైట్ టైం తీసుకెళ్తారండి. తీసుకెళ్ళి తల్లికి సమర్పిస్తారు. డబ్బులతోటి తీసుకెళ్తారండి. మా మామయ్య డ్యాన్స్ వేస్తారండి. సిగ్గుపడతా డ్యాన్స్ వేశారు. నేను వేయమని అంటే వేశారండి. మా పిల్లలు పెట్టుకున్నారండి, ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు ఇంకా చేయాలనిపిస్తుంది మీరు సపోర్ట్ ఇస్తే. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.